వరంగల్ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే కరీంనగర్లో నిర్వహించిన 3వ తెలంగాణ రాష్ట్ర పోలీసు స్పోర్ట్స్ అండ్ మీట్లో ప్రతిభ కనపరిచిన వరంగల్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పోలీసులను సిపి అంబర్ కిషోర్జా అభినందించారు. ఈ మేరకు అభినందన సభ ఏర్పాటు చేసిన సందర్భం కనిపించింది. ఈ సందర్భంగా అంబర్ కిషోర్జా మాట్లాడుతూ క్రీడల్లో ప్రతిభ కనపరిచే పోలీసులకు పూర్తి స్థాయి సహకారం అందిస్తామని, ముఖ్యంగా క్రీడల కోసం సమయం కేటాయించడంలో తమ వంతు సహాయ సహకారాలు ఎప్పుడూ ఉంటాయని అంబర్ కిషోర్జా తెలిపారు. జనగామ జిల్లా ప్రధాన వార్తలను పరిశీలిస్తే స్టేషన్ గన్పూర్ నియోజకవర్గ కేంద్రంలో మాజీ ఉప ముఖ్యమంత్రి రాజయ్య మీడియా సమావేశం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎస్సీలను ఏబిసిడీలుగా వర్గీకరించే విధంగా ఆర్డినెన్స్ తీసుకురావాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా కమిటీల పేరిట ఎస్సీలకు సంబంధించిన ఏబిసిడి రిజర్వేషన్ల విషయంలో తాత్సారం చేస్తున్నారని ఈ సందర్భంగా రాజయ్య మండిపడ్డారు. జనగామ జిల్లా నుంచి మరో ప్రధాన వార్త చూసినట్లయితే స్టేషన్ గన్పూర్ మండలం ఇప్పగూడెం గ్రామంలోని ఓ ఇంట్లో గ్యాస్ సిలిండర్ పేలి ఇల్లంతా కూడా పూర్తిగా దగ్ధమైన పరిస్థితి. ఈ క్రమంలోనే పక్కనే ఉన్నటువంటి మరో 2 ఇళ్లకు కూడా డ్యామేజ్ జరిగిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. ఈ 3 ఇళ్ళు కూడా ఒకే కుటుంబానికి చెందిన అన్నదమ్ముల ఇల్లుగా తెలుస్తూ ఉంది. ముఖ్యంగా ప్రాణ నష్టం జరగకపోవడంతో అంతా కూడా ఊపిరి పీల్చుకున్నారు. ముఖ్యంగా ఆస్తి నష్టం మాత్రం తీవ్రంగా వాటిల్లింది. మహబూబాబాద్ జిల్లా నుంచి ప్రధాన వార్త చూసినట్లయితే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థులు నీటి కోసం తీవ్రమైనటువంటి ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. ఇదే క్రమంలో విద్యార్థులు తమకు నీళ్ల వసతి కల్పించాలని డిమాండ్ చేస్తూ కళాశాల ముందు భారీ ర్యాలీ నిర్వహించి ఆందోళన చేసిన పరిస్థితి కనిపిస్తూ ఉంది. తాగునీటి కోసం కావచ్చు, ఇతర అవసరాల కోసం బకెట్ల ద్వారా, బిందెల ద్వారా నీళ్లు తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని విద్యార్థులు చెప్తా ఉన్న పరిస్థితి. ఆహారం కోసం కూడా బిందెల ద్వారా అక్కడ ఉన్నటువంటి కార్మికులు నీళ్లు తీసుకొచ్చిన దుస్థితి కనిపిస్తూ ఉందని చెప్పి విద్యార్థులు చెప్తా ఉన్నారు. ముఖ్యంగా అక్కడ బోర్ సౌకర్యం ఉన్నప్పటికీ అది పనిచేయడం లేదని విద్యార్థులంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.